హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కుమార శతకంలోని 49వ పద్యాన్ని మీకు అందరికీ కూడా వినిపించాలని వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను. మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అందరూ చూడండి, వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పద్యము ఏమిటి గురించి చెప్తున్నారంటే లోకములో శత్రువులుగా భావింపబడువారు అని ఈ పద్యం అయితే రాశారండి. రుణమధికమునర్చి సమర్పణ చేసిన తండ్రి, విద్య రాని కొడుకు లక్షణశాలి రాణి, దుచ్చారిణియగు జననియును దళపరిపులు కుమారా. ఈ విధంగా పద్యం అయితే మనకు ఇచ్చారు. ఈ పద్యం యొక్క తాత్పర్యం చూద్దాము మరి. లోకమునందు ఎక్కువగా అప్పులు చేసి ఆ అప్పులను కొడుకుకి అప్పగించిన తండ్రి, విద్యరాని కుమారుడు, అందమైన భార్య, చెడు నడతగల తల్లి, వీరందరూ శత్రువులుగా భావింపబడుదురు అని మనకు పద్యం ద్వారా తాత్పర్యం అనేది ఈ విధంగా వివరించారండి. ఇప్పుడైతే మనము 50వ పద్యం అయితే తెలుసుకుందామా ఫ్రెండ్స్. తెలుసుకోవాల్సినటువంటి విషయము ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ విధంగా పద్యాన్ని అయితే రాశారనమాట కుమార శతకంలో. పెక్కు జనుల నిద్రింపగా నొక్కెండయ్యడను నిద్రనందకయున్నన్, గ్రక్కున నుపద్రవంబగు నక్కర్మమునందు జొరకువయ్య కుమారా. ఎంత చక్కగా ఇచ్చారు కదా మనకు పద్యము. తాత్పర్యం తెలుసుకుందాము మరి. ఎక్కువ మంది నిద్రించుచుండగా ఆ ప్రదేశమున ఒకడు మెలకువగా ఉన్నచో ఏదో ఒక కష్టము కలుగును. కావున అట్లు నిద్రింపకుండునట్టి పనికి నీవు వెళ్ళవద్దు. ఇది తెలుసుకోవలసిన నీతి సూత్రము, గ్రహింపుము అని మనకు తాత్పర్యం ద్వారా వివరించారు. ఫ్రెండ్స్, మనము 51వ పద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందామా మరి. పుట్టింటి నందు భార్యను విడుచుట మంచిది కాదు అని మనకు పద్యం అయితే ఇప్పుడు చెప్పబడిందండి. ధనవంతులైన బహు సజ్జనులైనను నీకు మిగులు సమ్మతులై యున్నను, సతి జనకుని గృహమందున నుండుట తగదు, కీర్తి తొలగు కుమారా. ఎంత చక్కగా మనకు పద్యం అయితే పరిచయం చేశారు కదా. ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యం అయితే మనం తెలుసుకుందామా మరి. అత్తింటి వారు ఎంతటి ధనవంతులైనను మంచివారైనను వారి యందు ఇష్టము కలిగిన వారైనను భార్యను పుట్టింట ఉంచుట మంచిది కాదు. అట్లుంచిన అతని కీర్తి తొలగిపోవును, వాడిని తక్కువ చూపు చూస్తారు అని మనకు ఈ విధంగా పద్యానికి అయితే తాత్పర్యం చెప్పబడింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ ఎంతో చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నా ఛానల్ని ఎంతో బాగా ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కొత్త డే బై డే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ రావాలి ఫ్రెండ్స్. అందరూ కూడా మంచి విషయాలను ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవాలని మీరందరూ కూడా ఎన్నో విషయాలు నాకు తెలిసిన విషయాలని చెప్తున్నాను. మీరందరూ కూడా ఎంతో బాగా ఆదరిస్తున్నారు. నా వీడియోస్ని కూడా షేర్ చేస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా మంచి విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మరి.